ఈ పూట పూర్తిగా ముస్తాబైన ఏమిటి కదా చెప్పమంటారా? ఈ రోజు కొత్త బేరం తగిలినది తెలిసినదా? వచ్చినది కోపం ఎంత ముక్కుపడ్డారు ముఖ్యమే. అవునవును, వారికి ఇంపుగానే ఉంటారు. ఈ పూట ఎవరు తప్పక బయట మెచ్చదనన్నారని నమ్మకముగా పాలకి వెళ్ళినందున మా అమ్మ నోరు కట్టవచ్చు కదా అని మహా సంతోషంగా ముస్తాబై కూర్చుందలకు కలిగిన ఫలితం ఇది. ఆయన అది ఏం పాపమో కానీ ఏమండి, మీ మగవారు అసలు మా ఆడవారిని నమ్మనే నమ్మరు కదా. ఏ చండాలుడు వాడు నిర్మూలమైపోవును. హాస్యమన కన్న మాట కంతనికెందుకు? హాస్యమునకు హద్దులుండవలను. వరలమండ హాస్యమా? పొరపాటే కాని ఎందుకు వచ్చినాడు? నేను చూస్తున్నాను. వీధుకు మూడు వచ్చిన స్వామి అమ్మ కంటపడవలసి వచ్చినని తెలుగు కడకు వచ్చేసరికి ఆ భాగం నన్ను చూసేతను అతను చూసి నేను తెల్లపోయినాము. అంతటికి అతనికి అనుమానం కలుగునట్లు కోడికమ్మను అడుగుతూ కొంత పూర్వం వెంట వెళ్ళినాను. ఎందుకు అతన్ని అడగకపోతున్నా? అడిగినాను. ఏమో చెప్పినాడు? నేను కావలసి వచ్చాను చెప్పినాడు. చెప్పాడు కదా. మరి మీ సందేహం నా సందేహం చెప్పినట్టు కోపగించగలను కదా. కోపం ఎందుకు? నా ఎందేమైనా పాపం ఉంటుంది కదా. శబాస్, అది మాట. ఇదిగో ఇప్పుడే చెప్పేదని వినుము. మేనము కొరకు వచ్చిన వాడు విచ్చలు వీడిగా వీధికి పురడు పోక పెదలు చూపెదలని పోగారు నా ముఖము చిట్టించినావు. అప్పుడే వచ్చినది కోపం. అట్లయినా ఆ సంగతి కూడా నేనే చెప్తాను, ఆలకించండి. మేడం గురించి మాట్లాడటకై మా అమ్మ అతన్ని మేడం మీదకి తీసుకుని వచ్చినది. ఇంటికి వచ్చిన వాడికి మర్యాద చేయక ధర్మము కనుక కూర్చుండమని కుర్చీ వేసి తాపూడమీయగా అతడు వచ్చిన పని విడిచిపెట్టి అతడు ఏం చేశాడు తెలుసా? ఆ సుబ్బారావు ఏం చేశాడు తెలుసా? అధిక ప్రసంగము ప్రారంభించడు. అందుకు నాకు చికాకు వచ్చి చప్పున మేడ దిగి చక్కా పోయి తిని మా అమ్మ నా మనసు కనిపెట్టి తోడు చుట్టూ విషయం మీద అతని దొడ్డిలోనికి తీసుకుని పోయి ఆ దారిని ఆవరకు సాగినట్టు. నమ్ముడు నమ్మకపోండు నడిచిన సంగతి ఇది. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో సత్య అబద్ధమాడని నమ్మకం. మీ తోడనే కాదండి, నేను ఎవరి తోడను అబద్ధమాడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసేది కాదు అని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించుటకు ఇది ఏ కారణం అండి? సందేహమేమి నేను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చెప్తా. ఎందరూ లేరు వాళ్ళవనదే చనరిప్పుతమందు ఎందరూ లేరు కళ్ళలను కందువ బాటలను ఇటులగా చేయుచో కలిగిరే
ఇది సరే గాని ఈ ఆనంద సమయంలో ఒక పాట పాడుకుందామా? ఆహా. రండి. పాడండి. సరే గాని మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమొకటికి ఏమన్నది? దైవము తలుచుగా తలుపులు నాలుకలు తాటిపట్టుల తోటను, చేతులు జామ రాకుల తోటను, హృదయం హుక్కుముకుల తోటను చేయించండి. ఇదంతా చావు కబురు చల్లగా చెప్పడం కావాలి. ఇప్పటికంతే కానీ 2-3 దినములు తప్పక సానుకూలము కాగలదు. ఇక నేను ఎప్పటి పాట మెదిగినది? ఇది వరకు రేపు రేపు, ఇప్పుడు ఆ రేపు మరి కాదు కాదు కాదు, నా మాట కథ వరకు అప్పుడు నీకు తోచినట్లను ఇంతవరకు నదిగో ఎదిగిన తృప్తిని తొందర ఈ పూట పంట చేసుకున్నాడు. ఆశ్రయించినాను.
ఆ తొట్టని కొన్ని రేపులు గడిపి ఆవర కాలకు తొట్టు చేతి వచ్చింది. మీరు ఆ తొట్ట చేతులను తెచ్చి మా ఇంటికి తోడ పెడుతున్నారు. అంతేనా మీరు? నేనేమి చెప్పగలను? చిరాకు మరి చెప్పండి విను. ఇక నేనేమీ వినక్కర్లేదు. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ నన్ను కోసిన కోతకు నేను కనుకపరిచింది. కానీ మరొకరైతే ఏ మందో మా బాబుకి చావట్లేదు. బాబు ఇక పడలేను. అమ్మయ్యో, నిన్ను విడిచి నేను బ్రతుకగలన చింతామణి, నిన్ను విడిచి నేను జీవింపగలనా చింతామణి. విరచితి బంధువర్గముల వీడి ప్రాణము లొక్కు మిత్రుల ఏమండి, ఈ నెలలో ఎర్రని ఏగానైనా ఇచ్చినారా చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా అక్కడే చుక్క తిరిగినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను. ఎక్కడికి వెళ్ళినా అక్కడే చుక్క తిరిగినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను. నాకున్నంత వరకు నీకేమైనా ఉపేక్ష చేసిన కావాలి. నాకున్నంత వరకు నీకేమైనా లోటు చేసిన లక్ష్యం కావాలి.
చేయించినారు అర్థవానిచ్చిన అంటి మామిడి తోట నీరు తోట రాసి ఇచ్చినారు సఖి మేలి సోములు నా సఖి మేలి సోములు పుష్పోడ పది వచ్చి ఎంత పిరాలు కులము వారల్ల నా కులము వారల్ల నీకిది